హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేమంటే మొలకెత్తిన పెసలతో పిజ్జా, బర్గర్‌లు మరిపించే డిష్. దీనిని పిల్లలు బాగా ఇష్టపడతారు. అది ఎలా చేసుకోవాలో చెప్తా. ముందుగా కావాల్సిన పెసలు తీసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి, తర్వాత కాసిన నీళ్లు పోసి 6 గంటల సేపు నాననివ్వాలి. అలా నానబెట్టిన పెసల్ని నీళ్ళేమైనా ఉంటే వంపేసి, గాలి పోకుండా మూత పెట్టేసి మరో 4 గంటల సేపు ఉంచాలి. అలా ఉంచేసిన పెసలకి చాలా త్వరగా మొలకలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఈ మొలకెత్తిన గింజలను అందులో వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత కొంచెం ఉప్పు, కారం చేర్చుకోవాలి. ఈ ఉప్పు, కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కూరల్లో వేసుకున్నట్లు కాకుండా మరీ ఎక్కువగా వేయకండి. జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్తోనే ఇవి బాగా మగ్గిపోతాయి. అసలు తాలింపులో ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. కారం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఈ చాట్ని ఇలా తింటే బాగుంటుంది. లేదంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిలో ఈ చాట్ని, ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 స్లైస్ల మధ్యలో ఈ చాట్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. పిజ్జా, బర్గర్లు తిన్న టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది.